పోయిన ఆదివారము మా ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టాం. సో అందులో పూర్తిగా వైద్యానికి సంబంధించిన విషయమే, విద్య వైద్యము విధానము అనేదే మా నియమం అన్నాను కదా. సో ఈ వైద్యానికి సంబంధించి నేను మాట్లాడడం జరిగింది. మీకు ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా చాలామంది మిత్రులు మీకు తీసుకున్నారు. ఎందుకు అనేది అక్కడ నేను క్లియర్గా చెప్పాను. వచ్చే వారము కూడా ఒక మీటింగ్ పెడుతున్నాను. ఎందుకంటే మీకు చాలా పెద్ద లెవెల్లో ఈ క్యాంపెయిన్ జరగాలండి. మీకు హాస్పిటల్స్కి మీరు వెళ్ళకూడదు, కానీ మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవచ్చు. హాస్పిటల్స్ అన్నప్పుడు మీకు లక్షలలో ఇవాళ ఖర్చు అనేది ఉంది. దానిని ఆపడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టే ఈ సబ్స్క్రిప్షన్. ఎందుకంటే డాక్టర్లకు ఫీజులు ఇవ్వాలి, మళ్ళీ వైద్యానికి సంబంధించిన ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటినంతా ఆలోచించుకొని ఈ సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి 1200, అంటే నెలకు మీరు మీ మెడికల్ ఎక్స్పెండిచర్ కోసము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టలేరా అనేది నా ప్రశ్న. సో ఆలోచించుకోండి. వైద్యము అనేది మనకు చాలా ముఖ్యము. ఎంతోమంది మిత్రులు వచ్చారు, మేము ఆల్రెడీ వాళ్ళకి మందులు పంపించడం జరిగింది, మా డాక్టర్స్ని వాళ్ళు సంప్రదించారు. మీకేంటంటే ఈ హాస్పిటల్కి వెళ్లకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ కూడా ప్రేమ్ టాక్స్ ఓటీటీ నుంచి చేస్తున్నాము. దానికి సంబంధించి మా ఓటీటీలో ఒక వీడియో కూడా చేశాము. ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి. అంటే బేసిక్గా మన భారతం ఫౌండేషన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అతి ముఖ్యమైన ఉద్దేశం, అలాగే ప్రేమ్ టాక్స్ ఓటీటీ మనం మాట్లాడే 3 అతి ముఖ్యమైన విషయాలు: విద్య, వైద్యము, విధానం. విద్య అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉందండి. అంటే ఇంకా చెప్పాలంటే మన కరికులం విధానము కూడా మారాలి. ఒక బ్రిటిష్ వాడు, విదేశీయులు వాళ్ళు రాసిన చరిత్రను ఇవాళ వరకు మనము చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అదే మీరు వైద్యము అన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు వినాయకుడి విగ్రహం చూడొచ్చు, ఆయన ఒక సిద్ధుడి యొక్క ప్రతిరూపంగా చూడాలి. అంటే ఆ రోజుల్లో సిద్ధులు వీళ్ళు గురుకుల ఆశ్రమాలు నిర్వహించినప్పుడు మీకు ఆ గురుకుల ఆశ్రమాల్లోనే మీకు వైద్యానికి సంబంధించిన ఒక విధానం ఉండేదండి. అంటే ఎవరైనా ఇబ్బంది అంటూ వచ్చినప్పుడు అక్కడ ఉచితంగానే వీళ్ళు వైద్యం అనేది చేసేవాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, మాకు హెల్త్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఈ నెంబర్కి చేశారు అనుకోండి, ఒక చిన్నపాటి సమస్య అంటే మా వైపు నుంచే మేము పలానా మందులు వాడండి తగ్గిపోతుంది అని చెప్తాం. సో దీనివల్ల ఏంటి, మనము ఒక హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అక్కడ స్కానింగ్లు, టెస్ట్లు, ఇవి అవి, ఆఖరికి ఆపరేషన్ దాకా వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు చిన్న ఇబ్బంది అంటూ వెళతారు, సో వాళ్ళు ఆ స్థాయిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదండి. సొసైటీలో ఇది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము ఒక ప్యానల్ లాగా, ఒక మెడికల్ ప్యానల్, ఒక రీసెర్చ్ సెంటర్, సో దీన్ని పెడతాం. సో మీకేమైనా చిన్న చితక ఇబ్బంది అనుకోండి, ఇమీడియట్గా అక్కడ మీకు రెమెడీ అనేది ఉంటుంది. పలానా మందులు వాడండి తగ్గిపోతుందంటే ఇళ్లలోనే మనం ఈ మందులు వాడుకొని మన సమస్యలకు సొల్యూషన్ అనేది వెతకొచ్చు. అదే పెద్ద సమస్య అనుకోండి, ఒక్కొక్క ఊర్లో మంచి డాక్టర్లు ఎవరున్నారు, న్యాయబద్ధంగా, ఎథికల్గా, మొరాలిటీ ఉన్నవాళ్ళు, అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు, సో వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ను సజెస్ట్ చేస్తున్నారు, ఈ పలానా సమస్యకు, ఈ ఆరోగ్య సమస్యకు క్యూర్ ఏమిటి, వీళ్ళు మన మెడికల్ కమిటీలో ఉన్న వాళ్ళు ఏంటి రికమెండ్ చేస్తున్నారు, ఇదంతా జరుగుతుందండి. సో ఇదంతా ఏంటి, మనకు ఈ మెడికల్ మాఫియా, ఈ హాస్పిటల్స్ యొక్క దోపిడీ. ఇప్పుడు ఈ కార్పొరేట్ రంగము అన్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకువచ్చి అదంతా కూడా పేషెంట్ల మీద ఆ భారాన్నంతా మోపడం అనేది కరెక్ట్ కాదండి. ఎక్కడా లేదు, ఎక్కడా ఈ సిస్టమ్ లేదు. కానీ ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో మీకు ఇలాగా చిన్న సమస్య అని వెళితే దాన్ని పెద్ద సమస్యగా మార్చి లక్షల రూపాయలు వీళ్ళు ఇలాగా బిల్స్ రూపేణ కలెక్ట్ చేయడం అనేది ఎలా చూసుకున్నా కూడా కరెక్ట్ కాదు. ఎంతోమంది మనకు అలోపతి మిత్రులు, ఎంతోమంది కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేసిన డాక్టర్లు వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏంటంటే ఒక జీవనోపాధి, జీతాలు, వాళ్ళు కూడా బతకాలి అన్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నారు.
మనం అవ్వాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఒక మంచి హెల్త్ సెంటర్ ఉంటుంది, మంచి డాక్టర్లు ఉంటారు. సో వాళ్ళకి మనం ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు మంచి సలహాలు చెప్తారు. పలానా మందులు వాడండి చాలు, దీనికి మీరు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, ఒకప్పుడు ఏన్షియంట్ గురుకుల సిస్టంలో గురువులు ఎలాగ సలహాలు ఇచ్చేవాళ్ళు, అది ఒక ఆయుర్వేదిక్ సిస్టమ్ అవ్వచ్చు, మీకు హోమియోపతి సిస్టమ్ అవ్వచ్చు, అంతా కూడా ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో మీరు ఈ హెల్త్ కమ్యూనిటీలో చేరారు అనుకోండి, ఎన్నో రకాలుగా అంటే మనము లిటరల్గా మెడికల్ మాఫియా నుంచి బయటపడే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే మిత్రులు అందరూ కూడా కలిసి ఇలా పెడితే బాగుంటుందండి అని అనడంతోనే ముందుగా మేము ఆ వినాయకుడి విగ్రహం తెచ్చామంటే అర్థమే అదే. సిద్ధుడు మన ఆశ్రమంలో ఉన్నాడు. సో ఆ సిద్ధులు, ఆ గురువులు మనకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, దాని ప్రకారము మనము మన సొసైటీలో ఉండే సమస్యలు, అలాగే ఎంతోమంది చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇల్లులు అమ్మి కూడా మీకు ఇలాగ ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్స్కి బిల్లులు కట్టేవాళ్ళు ఎంతోమందిని చూశాను. అదంతా వింటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు ఫోన్లలో చెప్తున్నప్పుడు అయ్యో ఇలాంటి ఒక పరిస్థితి మన దగ్గర ఉందా అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం బాధపడతాము. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చాలా పెద్ద సమస్యలకు కూడా చిన్న రెమెడీస్ చెప్పడం జరిగిందండి. ఒక డైట్ చార్ట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మిరాక్యులస్గా మీకు బయటపడిన వాళ్ళు ఉన్నారు. అసలు మాటలు రాని వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనము మన పద్ధతిలో అంటే ఒకప్పుడు మన గురువులు ఎలాగైతే చెప్పారో, గురుకుల ఆశ్రమాల్లో ఎలాంటి నియమాలు ఉండేవో, ఎలాంటి మీకు వైద్యములో నిష్ణాతులు ఉండేవాళ్ళు, ఆ పద్ధతిలో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళను తీసుకువచ్చి మనము వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురాగలమని ఒక నమ్మకంతోనే ఇక్కడ మనము ఏంటంటే వైద్యము అనబడే ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ చాలా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఎంతోమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు మనతో కలుస్తాము అంటున్నారు. ఇలాగ వద్దండి, కార్పొరేట్ హాస్పిటల్స్లో వీళ్ళ వైద్య విధానము కరెక్ట్గా లేదు, పూర్తిగా వీళ్ళు కమర్షియల్ అయిపోయారు, డబ్బు కోసమే వీళ్ళు వైద్యము అన్నట్టుగా ఉన్నారు. ఇది మన సిస్టమ్ కాదండి, ఎప్పుడూ కాదు. సో మనము మళ్ళీ ఒకప్పుడున్న ఆ గురుకుల సిస్టము, సిద్ధ వైద్యము, ఆయుర్వేద వైద్యాన్ని మళ్ళీ ఒక్కసారి మన వాళ్లకు పరిచయం చేసి చవక ధరలో చాలా చాలా మంచి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని క్రియేట్ చేయడానికి ఎలాంటి హెల్త్ రెమెడీస్ మనం తీసుకురాగలమో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీరు లాభపడతారు, చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అనేది మాత్రము నేను చెప్పగలను. మరి మీరు ఈ కలవడం వలన మీకు, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు కూడా ఇలాంటి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ వల్ల మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి మీరు ఒక నలుగురికి చెప్పే అవకాశం ఉంటుందనేది నా భావన. మరి మీరు ఇందులో చేరతారు, ఖచ్చితంగా మా యొక్క ఈ సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుంటారని పూర్తిగా నేను నమ్ముతున్నాను.